ప్రజాభిమానం పొందాలి తప్ప దౌర్జన్యాలతో రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరని భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో బొర్రా రాజశేఖర్, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కోట రాంబాబు, బానోతు విజయబాయితో కలిసి మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని పొంగులేటి వర్గీయులు ఖండించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు మేరకి ఖమ్మం నగరంలోకి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు చీకటి కార్తీక్ అనే వ్యక్తి అక్కడికి వెళ్లగా మంత్రి పువ్వాడ అనుచరులు అతడి మీద దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఓటమి భయంతోనే ఇలా చేయిస్తున్నారని, ఇలాంటి ఘటనలు ఖమ్మంలో జరగడం ఇది మొదటిసారి కాదన్నారు. వైఎస్ఆర్ కాలనీలో కూడా ఇలాగే ప్రవర్తించారని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, లేకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి చీకటి కార్తీక్ మీద దాడిని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పాల్వంచకు చెందిన అప్పుడు ఆరోపణలు చేస్తూ ఆరోపణలు ఖండించే విధంగా చీకటి కార్తీక్ పోస్టింగ్ చేసాడు తప్ప ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ మంత్రి కానీ ఎక్కడ విమర్శ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముందు కూడా ఇలాంటి దాడులు జరిగితే ప్రజలు క్షమించరు. ఇంకొకటి కూడా చెప్తున్నా, రాబోయే కొద్ది రోజులు జరిగే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 గెలుస్తాను ఒక భయం పట్టుకొని ప్రజా అభిమానం పొందినటువంటి శ్రీనివాసరెడ్డి గారు మా నాయకుడిని మరి ఇబ్బంది పెట్టే విధంగా మరి ఈ చర్యలు పడుతున్నారు. ఆయన దగ్గర ఎవరు కూడా భయపడే ముచ్చట్లేదు, ఎవరు కూడా భయపడరు. అందరూ వారి వెంట బడుగులు బలహీన వర్గాలు. నిన్న జరిగినటువంటి చీకటి కార్తీక్ మీద దాడిని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే మా నాయకుడు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి పాల్వంచకు చెందిన చీకటి కార్తీక్పై దాడి చేయటం అనేది ఏమైనా చర్యగా భావిస్తూ, చేతనైతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప దాడులు చేయటం అనేది సరైనది కాదు. ఇప్పుడు పెద్దలు రాజశేఖర్ కూడా చెప్పారు, సోషల్ మీడియాలో ఏదైనా వక్రించి ఉన్నటువంటి పదాలు వస్తే పోలీస్ కంప్లైంట్ చేయాలి తప్ప భౌతిక దాడులు చేయటం అనేది సరైన పద్ధతి కాదు. పెద్దలు జిల్లా మంత్రి గారి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాలకి ఇబ్బందులు జరిగే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఈ విధమైన చర్యలు చేయటం సరైన పద్ధతి కాదు. మరి మంత్రి గారు కూడా ఆలోచించాలి. గతంలో ఇలాంటి పరిస్థితుల్లోనూ కూడా దాడులు జరగలే. ప్రశాంతంగా ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మదేర్లో ఆఫీసుపై దాడి చేయటం, అదేవిధంగా చీకటి కార్తీక్పై దాడి చేయటం అనేది మరి సరైన పద్ధతి కాదని చెప్పి హితవు తెలియజేస్తూ, రాబోయే కాలంలో చాలా సమయం ఉంది, తిరిగి దాడి చేయటం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మా నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు. అలాంటి వ్యక్తిపై బురద తల్లి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆరోపణలు ఖండించే విధంగా చీకటి కార్తీక్ పోస్టింగ్ చేసాడు తప్ప ప్రత్యేకంగా